సుంకిశాల ఘటన వెనుక మేఘా నిర్లక్ష్యం. నాగార్జున సాగర్ కు వరద మొదలైన ప్రాజెక్ట్ పనులు ఆపని కాంట్రాక్ట్ సంస్థ 3.5 లక్షల ఇన్ఫ్లో వచ్చిన రోజే మిడిల్ టన్నల్ గేట్ ఫిక్సింగ్ పనులు. రిజర్వాయర్ వైపు భారీగా మట్టి తొలగింపుతో మొదలైన లీకేజీలు ఫలితంగా కుప్పకూలిన రిటైనింగ్ వాల్. 2022లోని ఇలాగే రిటైనింగ్ వాల్ కూలి మునిగిన కన్నెపల్లి పంప్ హౌస్. నాడు మోటార్లు తుక్కుతుక్కై 1000 కోట్లకు పైగా నష్టం. అప్పట్లోనూ ఘటనను కప్పిపుచ్చేందుకు కంపెనీ విఫలయత్నం. వరుస ప్రమాదాలకు కారణమైన ఏజెన్సీకి పనులుగా అప్పగించిన గత సర్కార్ అంటూ చూస్తూ ఉన్నాం కదా. అయితే ఈ మేఘా అనేటువంటి సంస్థకి సంబంధించి నిన్న రాత్రి ఆర్టీవీలో, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, నిన్న రాత్రి ఆర్టీవీలో రవి ప్రకాష్ ఒక పెద్ద ఆర్టికల్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఒక 15 minutes or 20 minutes హీ హ్యావ్ స్పోకెన్ విత్ ఆల్ ప్రూఫ్స్. ఒక బ్యాంకు, ఒక చిన్న బ్యాంక్, అది బ్యాంకు కూడా కాదు, ప్రైవేట్ సంస్థ. ఆ సంస్థ ఇచ్చినటువంటి బాండ్ల ఆధారంగా, ఆ సంస్థ ఇచ్చినటువంటి పేపర్ల ఆధారంగా ఇక్కడ ఎస్బీఐ వాళ్ళు సంతకాలు పెట్టి 1200 కోట్లు 1500 కోట్ల పై చిలుకు సంబంధించినటువంటి డబ్బులకి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు వీళ్ళు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే గత ప్రభుత్వం ఏం పీకిందో అర్థమవుతలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం పీకుతుందో అర్థమవుతలేదు. ఈ మేఘా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళని, మేఘా అనేటువంటి సంస్థల్ని, ఇంకా పక్కన ఉన్నటువంటి చంద్రబాబు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఆ పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో సిద్ధరామయ్య వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇతని మీద సిబిఐ ఎంక్వైరీని, ఈడీ ఎంక్వైరీని పిలవట్లేదు? నిన్ననే రవిప్రకాష్ చేసినటువంటి ఆర్టికల్స్ ఆధారంగా, ఇక్కడ రవిప్రకాష్ని మెచ్చుకుంటలేను కానీ, రవిప్రకాష్ చేసినటువంటి ఆర్టికల్స్ ఆధారంగా సిబిఐ అయితే ఎంక్వైరీలోకి తీసుకుంది. దీన్ని సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది మెగా ఇంజనీరింగ్ సంస్థని. బట్ హౌ ఫార్ ద గవర్నమెంట్స్ ఆర్ టేకింగ్ స్టెప్స్ టువర్డ్స్ కంట్రోలింగ్ దిస్ అనేటువంటి దానికి మాత్రం ఎలాంటి సంబంధం దొరకలేదు, ఆన్సర్ కూడా దొరకలేదు. డిజైన్ మారింది, ప్లేస్ మారింది. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం మాదిరిగానే సుంకిశాల డిజైన్ కూడా మార్చిందని ఓ సీనియర్ ఆఫీసర్ వెల్లడించారు. సుంకిశాల ప్రాజెక్ట్ కోసం ముందుగా టాటా కన్సల్టెన్సీ సంస్థ టీసీఎస్ డిజైన్ ఇచ్చింది. దాని ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయం 1200 కోట్లు కాగా అంచనా వేశారు. తర్వాత నాటి ప్రభుత్వం టీసీఎస్ డిజైన్తో పాటు లొకేషన్ కూడా మార్చిందని సీనియర్ ఆఫీసర్ చెప్పారు. పనులు వాయిదా పడుతున్న కొద్దీ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని 2200 కోట్లకు నాడు ప్రభుత్వం పెంచుతూ పోయింది. దీన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతలతో పాటు బీఆర్ఎస్కే చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నల్గొండ జిల్లా నేతలు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. 1000 కోట్లతో పూర్తయి గ్రావిటీతో నీళ్ళొచ్చే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టి కేవలం కమిషన్ల కోసమే సుంకిశాల చేపట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ వీటిని నాటి ప్రభుత్వ పెద్దలు ఖాతరు చేయలేదు. ప్రాజెక్ట్ డిజైన్ ప్లేస్ మార్చడం, ఎన్నికల కోసం ఆగమాగం పనులు చేపట్టడం వల్లే ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చిందని నీటిపారుదల రంగ నిపుణులు చెప్తా ఉన్నారు. దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, ఈడ కాంగ్రెస్ని బ్లేమ్ చేసే దానికంటే ముందు ఫస్ట్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆ మాజీ తాజా ప్రస్తుత ఇంకే పార్టీల నుండి పక్కన పెడితే గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పిండు దాన్ని క్లియర్గా. 1200 కోట్లతో అయిపోయేదాన్ని మీరు 2200 కోట్లు ఎందుకు చేసిరని. అండ్ దట్టు ఇక్కడ టీసీఎస్ అనేటువంటి సంస్థ ఫస్ట్ డిజైన్ ఇచ్చి మేము చేస్తామని అన్నప్పుడు తీసుకొచ్చి మళ్ళీ మెగా చేతులు ఎందుకు పెట్టిరు? కేవలం సొమ్ము, వీళ్ళకు రావాల్సినటువంటి ఆ కబ్జాల సొమ్ము, లేదంటే ఆడొచ్చేటువంటి లంచాల కోసం దొంగనా కొడుకులు రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసిరో దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతా ఉన్నది మనం.